నమస్తే, నేను సిరి. తెలంగాణ ఎమ్మెల్యేల పనితీరు పైన అయితే ఇప్పుడు పీపుల్స్ పల్స్ సర్వే ఇంకా సౌత్ ఫస్ట్ సర్వే ఒక నివేదికను అయితే విడుదల చేసింది. వాళ్ళ పనితీరు ఎలా ఉంది ఏంటనేది, ఒకవేళ మళ్ళీ పోటీ చేస్తే వాళ్ళ ఓటమి ఖాయం అన్నట్టు కూడా కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు కూడా బయటికి చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే తెలంగాణలో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనితీరు ఎట్లా ఉందని చెప్పేసి పీపుల్స్ పల్స్ సర్వే ఇంకా సౌత్ ఫస్ట్ సర్వే ఒక నివేదికనైతే వెల్లడి చేసింది. దీంతో ఏంటంటే చాలా వరకు ఎమ్మెల్యేల పైన అసంతృప్తి ఉన్నట్టు కూడా వాళ్ళు అంటే నివేదికలో తెలపడం జరిగింది. సో దీన్ని మనం ఎట్లా చూడాలంటారు సార్? ఈ పీపుల్స్ సర్వే వీళ్ళు ఎందుకు సర్వే చేశారో తెలీదు. బట్ అంటే నేను ఇది కూడా ఒక పొలిటికల్ హైడ్రామా ఏమో నేను అనుకుంటాను. ఎందుకంటే ఇది ఎటువంటి దృష్టికి తీసుకెళ్తుందంటే, ఒకవేళ మళ్ళీ ఎలక్షన్స్ పెడితే కాంగ్రెస్ నిజంగా ఎన్ని సీట్లు గెలుచుకోగలుగుతుందా, ఇది కేవలం బీఆర్ఎస్ వాళ్ళు పెట్టించిన ఇదా అన్నట్టుగా కూడా ఒక పొలిటికల్ హైడ్రామా అనేది ఒక చర్చ. అది ఇప్పుడు వీళ్ళు ఎందుకు సర్వే చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది? జనరల్గా మీరు అన్నట్టు ఎలక్షన్స్ ఉంటే, ఇంతకుముందు ఎవరో డౌట్ అడిగారు, సార్ ముందుకు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా ఏంటి, ఇప్పుడు సర్వే ఏంటి అని. జనరల్గా ఉప ఎన్నికలు అంటే వేరే విషయం. అకస్మాత్ ఉప ఎన్నికలు కూడా మీరు అన్నట్టు ఆ పర్టికులర్ నియోజకవర్గంలో చేస్తారు కదా. ఇప్పుడు ఎవరికి గెలుస్తారు ఏంటి, ఉప ఎన్నికల్లో సానుభూతి, ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయి, ఒకవేళ ఎవరైనా ఆ ప్రతినిధి చనిపోతే వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరైనా పోటీ చేస్తే అలా వచ్చినప్పుడు వాళ్ళే గెలుస్తారా, ఎవరు గెలుస్తారు, ఏంటి రకరకాలుగా. బట్ ఇప్పుడు చేయాల్సి వచ్చిందని అంటే ఇది మేబీ ఒక బీఆర్ఎస్ వాళ్ళు లేదా ఇంకెవరో చేసిన ప్లాన్ అయినా అయి ఉండొచ్చు. లేదంటే ఒక రకంగా ఊరికే ఇప్పటికే కాంగ్రెస్కి వ్యతిరేకత వచ్చేసింది హైడ్రా వల్ల, లేదా మూసీ ప్రక్షాళన పరివాహక ప్రాంతం వల్ల కానీ, లేదంటే రీసెంట్గా హెచ్సి భూములకు సంబంధించి చెట్లు, మోగజీవాల రోదన, ఇవన్నిటి మీద అంటే రాలేదంటారా సార్ మరి కాంగ్రెస్కి వ్యతిరేకత? నేను రాలేదా వచ్చింది అనేది చర్చ కాదు, ఇప్పుడు ఎందుకు సర్వే చేశారనేది చర్చ కదా. ఇప్పుడు అవసరం ఏంటి, ఏవైతే ఇప్పుడు ఇవి జరిగినాయో దీని వల్లనే ఈ సర్వే చేసి ఉంటారేమో అనుకోవచ్చు. అది కూడా ఎట్లాంటి సర్వే చేశారట, రీసెంట్గా మొన్న మార్చి 28 నుంచి ఏప్రిల్ 4 వరకు, అంటే ఆల్మోస్ట్ 1 వీక్, ఈ వారం రోజుల్లో 119 నియోజకవర్గాలు గాను 118 నియోజకవర్గాలే సర్వే చేశారు. అది కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ తప్ప మిగతా 118 నియోజకవర్గాలు చేశారట. అలా ఎందుకు చేశారు? పైగా ఒక్కొక్క నియోజకవర్గంలో 500 శాంపిల్సే తీసుకున్నారు. గడిచిన 4-5 రోజులు ఎలా ఉంటుంది, అంతకుముందు ప్రభుత్వ పనితీరో ప్రభుత్వం మీద వచ్చిన ఇంపాక్టో చూపిస్తుంది దాని మీద. సో దాన్ని ఎలాగ ప్రామాణికంగా తీసుకోగలుగుతాం? ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్లో వ్యతిరేకత వచ్చిందే అనుకున్నాం మీరు కాసేపు. నిన్న కూడా ఒక మిత్రుడు మీలాగే మీరే ఎవరు అడిగినట్టున్నారు, భూము బీఆర్ఎస్ టైంలో రియల్ ఎస్టేట్ భూమి చాలా సూపర్గా ఉంది, కాంగ్రెస్ వచ్చాక పడిపోయిందంటే అసలు బీఆర్ఎస్ఏ కదా పైకి తీసుకెళ్ళి పడేసింది. పోనీ ఇదే హెచ్సియు భూములు కాంగ్రెస్ కాదు, మరి కోకాపేట దగ్గర భూములు అవి బీఆర్ఎస్ వాళ్ళు చేయలేదా? గండిపేట అటువైపు బీఆర్ఎస్ వాళ్ళ హయాంలో జరగలేదా? చెప్పండి. మరి ఇప్పుడే ఎందుకు సర్వే నిర్వహించారంటే ఇది ఎవరికో ఫేవర్గా చేయించే ప్రయత్నంలో భాగంగా ఈ విధంగా చేశారు. చెప్పాను కదా ముందు స్టార్టింగే చెప్పాను, పొలిటికల్ హైడ్రామా అని. సో దీంట్లో కూడా మళ్ళీ ఎట్లా ఉన్నారు, ఫస్ట్ 10లో ఒక 5 బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. అంటే బాగా 118 మందిలో బాగుంది పనితీరు అనుకునే వాళ్ళలో. ఇప్పుడు బీఆర్ఎస్ మీరు అన్నది చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటే హైదరాబాద్ లోనే ఎక్కువ ఉన్నారు కదా, బయట అసలు లేరు కదా బయట. మరి అదే అంటున్నాను, ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారుగా 1,50,000-2 లక్షలు ఉన్నారు అనుకుందాం. ఎంతమంది దానికి సంబంధించి 500 మందికి శాంపుల్ తీసుకుంటే ఎంత పర్సంటేజ్ తీసుకున్నట్టుగా మీకు అర్థమవుతుందా? చాలా తక్కువ పర్సంటేజ్ కదా, 0.5 జస్ట్ 0.5-1% తీసుకున్నట్టు. సో అంత తక్కువ పర్సంటేజ్ మీరు వాళ్ళు చెప్పిందే న్యాయం, వాళ్ళు చెప్పిందే ప్రామాణికం అని మీరు ఎలా తీసుకోగలుగుతారు? ఇప్పుడు ఈ ఛానల్స్ టీఆర్పీ రేటింగ్ కూడా మీకు ఐడియా ఉందో లేదో, వాళ్ళు టీఆర్పీ నిర్వహించే వాళ్ళు సీక్రెట్గా ఒక పర్టికులర్ అపార్ట్మెంట్లో పెడతారు, ఆ జంక్షన్ బాక్స్కి దేనికో. సో ఆ పర్టికులర్ అపార్ట్మెంట్ వాళ్ళు ఒక సామాజిక వర్గం చెందిన వాళ్ళు అయ్యి ఉండి ఒక పార్టీకే ఫేవర్గా ఉన్నారనుకోండి, అప్పుడు ఆ పార్టీకి ఫేవర్గా ఉండే ఛానల్స్ ఎక్కువ రేటింగ్ వస్తాయిగా. సో టీఆర్పీ రేటింగ్ కూడా అంత ప్రామాణికం కాదు, ఇట్స్ ఏ అప్రాక్సిమేట్లీ కొంత అదొక బిజినెస్ టెక్నిక్. అది గతంలో ఒక ఫేమస్ ఛానల్ కూడా ఎక్కడెక్కడ బాక్సులు పెడుతున్నారో తెలుసుకొని అక్కడికి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి
కంటిన్యూస్గా ఆన్ చేసి పెట్టి వదిలేసింది. ఆ ఛానల్ పేరు చెప్పను, అంటే నాకున్న అనుభవం ఐడియా ప్రకారం పెట్టేస్తే ఇప్పుడు ప్రతి 1.5 minute ఒక 0.1 ఎంతో యాడ్ అవుతుంది ఆ టీఆర్పీ రేటింగ్స్ సంబంధించి. సో ఇది కంటిన్యూ డే అంతా అంటే వాళ్ళు ఏం చేశారు, మీరు మా ఛానల్ పెట్టేసి వెళ్ళిపోండి మీకు ఎంత ఇస్తామని. వాళ్ళ ఆఫీసులకు వెళ్ళినా తాళాలేసి టీవీ ఆన్ చేసి పెట్టేసి వెళ్ళిపోయారంట. ఇదేంటిది, నిజంగా ఛానల్ చూసేవాళ్ళు ఒకసారైనా యాడ్స్ వచ్చినప్పుడైనా మారుస్తారు కదా, మార్చకుండా కంటిన్యూ ప్లే అయినప్పుడు డౌట్ వస్తుందా రాదా? డౌట్ వచ్చి మెయిన్ ఆ బాక్సులు పెట్టేవాళ్ళు ఎవరికో డౌట్ వచ్చి మార్చేశారు. అంటే ఇది ఎంత ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఈ సర్వే అనేది ఎంతవరకు ప్రామాణికం. ఇప్పుడు మీరు అన్నట్టు ఎలక్షన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. వ్యతిరేకత ఉంది. పోనీ గడిచిన సంవత్సరం నుంచి లేదా 6 నెలల నుంచి ఒక సర్వే చేస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి గాను సుమారుగా 50,000 మందిని ఒక సర్వే చేస్తే అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పచ్చు. 500 మందిని నువ్వు ఎలా ప్రామాణికంగా తీసుకోగలుగుతావు? అంటే ఇప్పుడు ఇంకొక డౌట్ కూడా వస్తుంది అంటే సార్, అసలు 500 మందిని నిజంగా తీసుకున్నారా లేదా? తీసుకున్నారు. ఎందుకంటే వీళ్ళు చెప్పిన నంబర్ చాలా తక్కువ ఉంది. సో ఈ చెప్పిన నంబర్ తక్కువ ఉంది అంటే వీళ్ళు అసలు నిజంగా ప్రజల్లోకి వెళ్ళినరా లేదా, లేకపోతే నార్మల్ గా మేము చేసినాం 500 అది కూడా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 week 500 మంది 118 నియోజకవర్గాలు. ఎంత పాసిబుల్? సో అందుకని చెప్పాను స్టార్టింగే ఇది ఇదే అంటే నిజంగా ఒకవేళ ఇది బీఆర్ఎస్ వాళ్ళ స్కెచ్ అయితే కనుక బీఆర్ఎస్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అంతే కదా, రాజకీయంలో ఇది ఎట్లా ప్లాన్ చేయాలి, ఇలాగా తెలివిగా లౌక్యంగా రాజకీయంగా మ్యానిపులేషన్స్ చేయాలి తప్ప వైసీపీ వాళ్ళు నడిపించినట్టుగా బూతులు, అమ్మాయి బూతులు, భార్యల్ని బిడ్డల్ని, ఇది కాదు రాజకీయం. ఇప్పుడు చూసారా ఒక ఇంపాక్ట్, ఒకవేళ నిజంగా వ్యతిరేకత ఉన్నా దీన్ని మరికొద్దిగా ముందుకు తీసుకెళ్లారనమాట. చూసారా కాంగ్రెస్ వాళ్ళకి ఎంత వ్యతిరేకత ఉంది. ఉన్న టాప్ 10లో 5 బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే 2 కాంగ్రెస్, 2 బీజేపీ, 1 ఎంఐఎం వాళ్ళు ఉన్నారు. మీరు ఎక్కడున్నారు? మిగతా 28 మందిలో తీసుకుంటే 13 మంది బెస్ట్గా బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు అని ఒక హైప్ క్రియేట్ చేశారుగా. అంటే ఒకవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఎక్కడెక్కడ మనకు మార్కులు తెచ్చుకోగలుగుతామో అక్కడక్కడ కాన్సన్ట్రేట్ చేసి ప్లాన్ చేస్తున్నారు. అది రాజకీయం. ఎక్కడ కూడా అంటే వ్యక్తిగతంగా దూషణ లేదు, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పర్సన్స్ బయటికి తీసుకురాలేదు, ఏది జస్ట్ రాజకీయం అంటే రాజకీయం. అది పోటీతత్వాన్ని పెంచే రాజకీయం. ఓకే, వీళ్ళు ఎంత బాగా ప్లాన్ చేశారు, మనం ఇంకోటి ప్లాన్ చేద్దాం. అప్పుడు ఉత్సాహంగా ఉంటుంది. ఒక పోటీ ఉంటే ఎవరికే కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఎవరికైనా అది ఏ రంగం తీసుకోండి అలా చేయాలి. సో మేబీ నేను అనుకుంటున్నాను ఇది బీఆర్ఎస్ వాళ్ళదే అయితే అయి ఉండొచ్చు అని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్లో హరీష్ రావు గారు ఉన్నారు, అది 7th ప్లేస్లో కేటీఆర్ గారు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు 3rd ప్లేస్లో థర్డ్ నుంచి ఉన్నాడు ఒక ఆయన. అట్లా అంటే ఇప్పుడు ఈ సందర్భంలో ఇలా తీసుకురావడానికి ఏంటి ఉద్దేశం అంటే, ఏదైతే కాంగ్రెస్ మీద వ్యతిరేకత సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి వచ్చిందో మరొక్కసారి ఏది గడిచిన 1.5 yearలో దీన్ని క్యాష్ చేసుకునే విధంగా ఈ విధంగా వీళ్ళు ప్లాన్ చేసి ఉండొచ్చు. తప్పులేదు, నేనేమంటున్నాను, దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను ఇది ఒక సవాల్గా స్వీకరిస్తున్నాను. కాంగ్రెస్ కూడా స్వీకరించాలి. అరే బీఆర్ఎస్ వాళ్ళు ఎంత బాగా ప్లాన్ చేస్తున్నారు, ఎంత బాగా ఆలోచిస్తున్నారు. మరి ఆల్ టైంలో కూడా భూములు అమ్మారుగా, ఆల్ టైంలో కూడా కొన్ని జరిగాయి కదా. ఇవాళ పొద్దున్న ఒక ఛానల్లో కూడా చూశాను, ఒక బీఆర్ఎస్ హయాంలో ఎక్కడెక్కడ చెట్లు కొట్టి ఎక్కడెక్కడ చేసి ఏ భూములు ఎంతకి అమ్మారని చెప్పి ఒక డాక్యుమెంటరీ చేసి రిలీజ్ చేశాడు ఒక కుర్రోడు. చూశాను, ఓహో వీళ్ళ హయాంలో కూడా జరిగాయి. అంటే ఆ టైంలో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సరిగ్గా వాళ్ళని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారు. ఇప్పుడు వీళ్ళు ప్రజల్లోకి కరెక్ట్గా తీసుకెళ్ళగలుగుతున్నారు. అది టాలెంట్. సో చూద్దాం మరి ఇవి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం కూడా రేపు పొద్దున పంచాయతీ ఎలక్షన్స్కి ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తే చూపించవచ్చు. డెఫినెట్గా ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకూడదు రాజకీయ పరంగా, అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు గ్రౌండ్లో చూసుకున్నట్టయితే ఏవైతే ఇవన్నీ జరిగినాయో వాటి వల్ల ప్రజలు మార్పు కావాలనుకున్నారు, కానీ మార్పు వచ్చిన తర్వాత ఒకంత ఇప్పుడు ఎట్లా అంటే ఒక ఇదిలో పడిపోయారు. అదే చూద్దాం. ఇప్పుడు తెలంగాణలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఉద్యమ నేపథ్యం ఉన్న సమాజం కాబట్టి వాళ్ళ డెసిషన్ తీసుకోగలుగుతారు. ఎందుకంటే ఇంత బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుచుకోగలిగింది. ఇంకొకటి ఏంటంటే మీరు అంటే ఇక్కడ సెంటిమెంట్ అని కాదు, కానీ ఆయనకి 2 సార్లు ఛాన్స్ ఇచ్చినా కూడా 3వసారి ఛాన్స్ ఇవ్వలేదు ఇక్కడ ప్రజలు. ఎందుకు ఇవ్వలేదంటే మీరు ఎంత ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినా, మీరు తెలంగాణ తీసుకొచ్చిన పితామహుడు అని మాట్లాడినా కూడా మాకు నచ్చపోతే నచ్చలేదు. ఇంకోటి మా కంటిన్యూస్గా ఇవ్వడం వల్ల ఒక
మేబీ నియంతృత్వ పోకట్లు వస్తాయనో లేదంటే ఒక మార్పు చేయడం వల్ల వాళ్ళకు కూడా కసి పెరుగుతుంది. "అరే, మనం ఎక్కడ ఏం మిస్టేక్ చేసాం, మేధోమథనం చేసుకుంటారు కదా బీఆర్ఎస్ వాళ్ళు కూడా, ఎక్కడ మనం రాంగ్ స్టెప్ వేసాం, ఈసారి స్టెప్ వేయకూడదు, మరింత మనం చేరువ అవ్వాలి." ఇప్పుడు కేటీఆర్ తాపత్రయం అదే కదా, ఆయన ఎంత తిరుగుతున్నాడు, ఎంత ప్రజల్లో ఉంటున్నాడు ఆయన, అది కదా రాజకీయ నాయకులుగా చేయాల్సింది అదే. రైట్, థ్యాంక్ యూ సో మచ్.